ఆగండి సార్, నేను ప్రశ్న అడుగుతున్నాను సార్. ప్రతి డిస్టరీ బయట ఏదైతే ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పావుగా శేఖర్ చెప్పిందే చెప్పి ఇంతకు ముందు అదే చెప్పారు సేమ్ కాదండి, సేమ్ టాపిక్ చెప్పి మళ్ళీ నేను ప్రశ్న అడుగుతున్నాను అంటే ఇంకేం చెప్పాలి? ఇప్పుడు మీరు మాట్లాడింది అది కాదు శేఖర్ ఆల్రెడీ అది మాట్లాడారు, మీరు మళ్ళీ అదే రిపీట్ చేసి ఎవడో క్వార్టర్ పట్టుకెళ్ళడం అంటే సరే ఆయన అడిగారు. ఓకే సరే ఓకే, మీరు సైలెంట్ కొనండి, మీరు అడిగారు కదా మీ ప్రశ్న. సరే శేఖర్ మీ ప్రశ్న అడిగారు కదా, మీ ప్రశ్న అడిగారు, ఆయన సమాధానం చెప్తారు వినండి. శేఖర్ మీరు ప్రశ్న అడిగారు, ఆయన సమాధానం చెప్పన్నారు, చెప్తారు వెయిట్. ఒక్క నిమిషం శేఖర్ మీరు ప్రశ్న అడిగారు కదా, వాళ్ళ సమాధానం చెప్పనివ్వండి. అరే మీరు ప్రశ్న అడిగారు, ఆయన సమాధానం చెప్తారు, చెప్పనివ్వండి. ఎందుకు క్రాస్ టాక్? నేనేమంటున్నా అంటే దమ్ము ధైర్యం ఉంటే దర్యాప్తు సంస్థల ముందు వచ్చి నిలబడాలా, దాంకోకూడదు, దాచిపెట్టుకోకూడదు, విదేశాలుగా పారిపోకూడదు, దొరకకుండా ఉండకూడదు. దర్యాప్తు సంస్థలు నోటీస్ ఇచ్చిన వెంటనే నిజంగా తప్పు చేయకుండా వచ్చి నిలబడి ఇది అని చెప్పాలా. రెండోది ఆయన చెప్తున్నారు డిస్టిలరీస్ ముందు, గోడౌన్ల ముందు ఒక్క సీసా కూడా బయటకు రావడానికి లేదని ఆయన ఏదో చెప్తున్నాడు సినిమా కథలో. కానీ ఏమిటి ఐపీఎస్ సరే క్రాస్ టాక్ వద్దు శేఖర్ నేను ఇస్తున్నాను కదా, క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తున్నాను అవకాశం. ఒక్క నిమిషం శేఖర్ సెంట్రల్ ఎక్సైజ్ తెలుసు, ఒక్క నిమిషం షరతులతో కూడిన చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఏ3 శేఖర్ టాపిక్ ఏంటి? కాదు శేఖర్ వినాలని మీరు క్రాస్ టాక్ చేస్తే అవన్నీ అలా చేయను, క్రాస్ టాక్ చేస్తే మొత్తం మ్యూట్ పెట్టండి. నేను అవకాశం ఇస్తున్నప్పుడు కూడా ఇంకా క్రాస్ టాక్ చేస్తుంటే ఏంటి? ఎవరికి అర్థం కావద్దా? అరే నేను ఇస్తున్నాను కదా అవకాశం, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. అది శేఖర్ మాట్లాడినా, ఆంజనేయురెడ్డి గారు మాట్లాడినా, సాహిబ్ గారు మాట్లాడినా, కీర్తన్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. పీసీఆర్ స్ట్రైట్గా పాయింట్లో ఇవ్వండి. ఆంజనేయురెడ్డి గారు, సాహిబ్ గారికి ఇవ్వండి. సింగిల్ ఫ్లేమ్ ఉండయింది. సాహిబ్ గారు చెప్పండి. బాబు గారు, లిక్కర్ పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి. బెవరేజెస్ కి సంబంధించి ఎలా అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఉండిద్ది. ఈ ప్రైస్ లో కూడా మేము చాలా సార్లు ఆ రోజు ఉన్నటువంటి హోంశాఖ వాళ్ళకి తెలియజేసినప్పుడు కూడా ఇది స్టేట్ పాలసీ అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చారనుకోండి, వీళ్ళు అసలు లిక్కర్ పాలసీ అనేది గత లిక్కర్ పాలసీ కాదండి, గవర్నమెంట్ టేకప్ చేసుకుంది, మేమే అమ్ముతున్నాము, అవి కొనసాగించాలా వద్దా అనేది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాళ్ళ యొక్క ప్రమేయంతో ఉండిద్ది. ఇప్పుడు మేము అమ్ముతున్నాం సార్ ఇప్పుడు లిక్కర్